ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగమును మనము చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనము నుండి చివరి వరకు చదువుకొని ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లాలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ చూషిక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మేము చదువుకున్న వాక్య భాగమును మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభా. మీరే నీ వాక్యముతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యములో జీవమున్నది నాయన. నీ వాక్యము మా పాదములకు దీపం నాయన, మా త్రోవకు వెలుగునై ఉన్నది నాయన. కనుక నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని ఆత్మీయ పాఠములను మనము నేర్చుకుందాం. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మనము 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనము ధ్యానం చేసుకొని ఆ వాక్య భాగములో నుండి కొన్ని పాఠములను మనము నేర్చుకున్నాం. కానాలో జరిగిన ఆ వివాహములో
యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం, నీటిని ద్రాక్షారసముగా మార్చటం. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలలో ఇది మొట్టమొదటి అద్భుత కార్యం. ఈ లోకములో ప్రభు వారు ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించినట్లుగా మనం చూడగలం. కానీ ఆయన చేసినటువంటి అద్భుతాలలో ఇది మొట్టమొదటి అద్భుత కార్యముగా మనము వాక్యములోనే చదవగలం. 11వ వచనములో మనం ఆ మాటను చదవగలం. అయితే ఇక్కడ 12వ వచనము నుండి మనము 25 వరకు మనం చదువుకున్నట్లయితే, యేసు ప్రభువు వారు కానా నుండి కపెర్నహూముకు వెళ్ళినట్లుగా మనం చూడగలం. 12వ వచనములో మనం ఆ మాట చదువుతాం. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. వివాహ కార్యక్రమములో, కానా పెళ్లిలో దేవుడు ఆ అద్భుతాన్ని చేసిన తరువాత యేసు ప్రభువు వారు, ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఆయన శిష్యులు అందరూ కలిసి కపెర్నహూముకు వెళ్ళారంట. ఆ మాట మనం చదువుతున్నప్పుడు వివాహములో జరిగినటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువు వారు ఆ వివాహములో ఉన్నప్పుడు, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు, యేసు ప్రభువు వారి తల్లి ఆయన దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. ఒకసారి ఆలోచించండి ఆ మాటని, ప్రభువారు అన్న మాటని. ఆమెను ఒక విధంగా గద్దించినట్లుగా ప్రభు ఆ మాటలు అన్నాడు. అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు. కానీ ఆ మాట ప్రభువారు ఎక్కడో ఇంట్లో అనలేదు, వివాహములో అన్నారు. ఆ వివాహానికి బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, అందరూ వచ్చారు. ఆ వివాహములో అన్నారు. కానీ ఆ వివాహం అయిపోయిన తరువాత అందరూ కలిసి కపెర్నహూముకు వెళ్ళారు. ఇక్కడ మన ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, మరియా ప్రభువారు మాట్లాడినటువంటి ఆ మాటలను, ప్రభువారు గద్దించినటువంటి ఆ గద్దింపును ఆమె దాన్ని చాలా సానుకూలంగా తీసుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. కొన్ని సందర్భాలలో మనందరి జీవితాలలో కూడా అలాంటి గద్దింపులను ప్రభువు వారి నుండి వినవలసి వస్తుంది. ఆ గద్దింపులో ఏముంటుందంటే, ప్రభువు వారు గద్దించే గద్దింపులో ప్రేమ ఉంటుంది. ఆ గద్దింపులు మనకు అర్థం కాకపోవచ్చు. ఆ గద్దింపులో ఒక అర్థం ఉంటుంది. ఆ గద్దింపులో ఉన్న అర్థము మనకు అర్థం కాకపోవచ్చు, తర్వాత మనకు అర్థమైద్ది ప్రభువారు ఎందుకు ఆ విధంగా ఆ రోజు మాట్లాడాడో. మనము వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక మరియా ఆ వివాహము అయిన వెంటనే అందరూ కలిసి మళ్ళీ చక్కగా మాట్లాడుకుంటూ వారు కపెర్నహూముకు వెళ్ళినట్లుగా మనము చూడగలం. కనుక ప్రభు గద్దింపును ప్రేమించువాడు ధన్యుడు. కొంతమంది గద్దింపును అసహించుకుంటారంట. ప్రభువు గద్దించు నరుడు ధన్యుడు అనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభువారు ఆయన ప్రేమించు వారిని గద్దిస్తాడు, ఆయన ప్రేమించు వారికే చెప్తాడు. కనుక ప్రభు మనలను గద్దించినప్పుడు దానిని మనము సానుకూలంగా మంచి భావనతోటి మనము దానిని స్వీకరించాలి.
అది మనకు ఆశీర్వాదం, అది మనకు దీవెన. ఇక్కడ అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూముకు వెళ్ళారు. మనము బైబిల్ వెనక కొన్ని మ్యాపులు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఇంటికాడ కొంచెం టైం ఉన్నప్పుడు చూడండి. క్రొత్త నిబంధన మ్యాపు చూసినట్లయితే ఈ కానా అనే ఊరు గలిలయ ప్రాంతములో ఉన్నది, గలిలయ జిల్లాలో ఉన్నది. గలిలయకి ఆ కానాకు కొంచెము పైన ఉంటుంది. మ్యాపులో మీరు చూసినట్లయితే ఆ కానాకు పైన కపెర్నహూము ఉంటుంది. బహుశా ఒక 8-10 మైళ్ళ దూరంలో ఉంటుంది. అయితే అక్కడి నుంచి 13వ వచనములో ఏం రాయబడి ఉంటుంది? యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. పస్కా పండుగ, యెరూషలేములో పస్కా పండుగ జరుగుతూ ఉన్నది. ఆ పస్కా పండుగకు యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూడగలం. యెరూషలేం ఎక్కడున్నదంటే ఆ మ్యాప్లో మనము కిందికి వచ్చినట్లయితే, ఇప్పుడు కానాకు పైన చూసాం కపెర్నహూమును, కిందికి వచ్చినట్లయితే కింద యూదయ ప్రాంతం ఉంటుంది. ఆ యూదయ ప్రాంతంలో ఆ కింద యెరూషలేము ఉంటుంది. అంటే కపెర్నహూము నుంచి యెరూషలేముకు దాదాపుగా ఒక 90 మైళ్ళ దూరం ఉంటుంది. 90 మైళ్ళ దూరం ఉంటుంది. ప్రభువారు అలా కపెర్నహూము వెళ్ళి అక్కడ కొన్ని దినములుండి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేము వెళ్తున్నాడు. యెరూషలేము ఎందుకు వెళ్తున్నాడు? పస్కా పండుగకు వెళ్తున్నాడు. పస్కా పండుగను యూదులు ఎందుకు చేసుకుంటారు? ఐగుప్తు దేశము నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. బానిసత్వము నుంచి, ఐగుప్తు బానిసత్వము నుంచి. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము పస్కా పండుగను జరుపుకుంటారు. ఆ పండగ ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యం. ఆ పండగ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ పండగకు హాజరవుతారు. యేసు ప్రభువారు ఆయన పరిచర్యకు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పస్కా పండుగకు వెళుతున్నాడు. అంతకు ముందు కూడా చాలాసార్లు పస్కా పండుగకు యేసు ప్రభువారు వెళ్ళినట్లుగా మనము చూడగలం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే కానా నుండి ఆయన కపెర్నహూముకి వెళ్ళాడు. ఇప్పుడు కపెర్నహూము నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేము వెళ్తున్నాడు. కపెర్నహూము సముద్ర మట్టానికి ఒక 500-600 అడుగుల దిగువన ఉంటుంది, అంటే డౌన్లో ఉంటుంది. యెరూషలేము 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి. అంటే కపెర్నహూము నుంచి యెరూషలేము వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలి, ఎక్కుడు పైకి వెళ్ళాలి. యూదుల యొక్క నమ్మకం ఏంటంటే ఆత్మీయంగా మనము యెరూషలేముకు వెళ్ళడము అంటే, యెరూషలేముకు ఎందుకు వెళ్తారు, ఏ భావనతో వారు వెళ్తారంటే, యెరూషలేమును వారు ఏమి నమ్ముతారు? యెరూషలేములో ఏమి ఉన్నది? యెరూషలేములో దేవాలయం ఉన్నది. యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది. యెరూషలేములో దేవుడు ఉన్నాడు. వారు యెరూషలేముకు ఎందుకు వెళ్తారంటే దేవుని ఆరాధించడానికి వెళ్తారు, బలులు అర్పించడానికి వెళ్తారు, దేవుని మాటలు వినటానికి వెళ్తారు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి వెళ్తారు. యెరూషలేము వారు వెళ్ళటములో వారికి ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, యెరూషలేముకు వెళ్ళే ప్రతిసారి కూడా దేవుడు మనలను ఆత్మీయంగాను భౌతికంగాను మనలను పైకి తీసుకుని వెళ్తున్నాడు అనే నమ్మకంతో వెళ్తాడు. మనము ఒక వ్యక్తి గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యెరూషలేము నుండి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంట?
యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడంట. అంటే యెరూషలేం పైనుంటే యెరికో పట్టణం దిగువగా ఉంటుంది. ఆ యెరూషలేం నుంచి వెళ్ళడం అంటే డౌన్కు వెళ్ళడం అన్నమాట. ఆ యెరికో పట్టణానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరికి దొరికాడు? ఎవరికి చిక్కాడు? దొంగలకు చిక్కాడు. ఆ దొంగలు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నవన్నీ దోసుకున్నారు, కొట్టారు. ఈవెన్ వస్త్రాలు కూడా దోసుకున్నారు. కొన ప్రాణముతో అతనిని విడిసి వెళ్ళెను అనే మాటను మనం చదువుతున్నాం. యెరూషలేము దేవుని సన్నిధికి సాదృశ్యమైతే యెరికో లోకానికి సాదృశ్యముగా ఉన్నది. మనము దేవుణ్ణి విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళే ప్రతిసారి కూడా మనము కోల్పోతూ ఉంటాం, నష్టపోతూ ఉంటాం. లోకములోనికి వెళ్ళే ప్రతిసారి కూడా మనము సైతానుకు చిక్కుతాం. వాడు ఏం చేస్తాడంటే మన దగ్గర ఉన్నవన్నీ దోసుకుంటాడు. మన దగ్గర ఉన్న సంతోషాన్ని దోసుకుంటాడు, సమాధానమును దోసుకుంటాడు, దేవుడిచ్చిన సంతృప్తిని దోసుకుంటాడు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను దోసుకుంటాడు, మన ఆరోగ్యాన్ని దోసుకుంటాడు. వాడన్నీ దోసుకొని మనలను కొన ప్రాణముతో వదిలిపెడతాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా యెరూషలేమును వదిలిపెట్టకూడదు. యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడాలి. యెరూషలేముకు వెళ్ళడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం. యెరూషలేముకు వెళ్ళడం అంటే దేవునితో మాట్లాడటానికి వెళ్ళడం. యెరూషలేముకు వెళ్ళడం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళడం. యెరూషలేముకు వెళ్ళడం అంటే దేవుని స్వరాన్ని వినడానికి మనము వెళ్ళుచున్నామని అర్థం. ఇవి చేసే ప్రతిసారి కూడా దేవుడు మనలను పైకి తీసుకుని వెళ్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. క్రమక్రమముగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఆత్మీయంగా దీవిస్తాడు, భౌతికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు యెరూషలేముకు పస్కా పండుగకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన యెరూషలేము వెళ్ళాడు, దేవాలయములోనికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. దేవాలయములో ప్రభువారు ఏం చూశారు అక్కడ ఆ పస్కా పండుగ రోజు? దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూసి. యెరూషలేములో దేవాలయం ఉన్నది. ఆ దేవాలయములో ఆలయములోకి వెళ్ళకముందు ఒక కోర్టు ఉంటుంది. అనగా అన్యులు ఆరాధించుకునే కోర్టు అంటారు, జెంటైల్ కోర్టు అంటారు. అక్కడ అన్యులు అక్కడికే రావాలా. మళ్ళీ స్త్రీలకు సపరేట్ కోర్టు ఉంటుంది, పురుషులు సపరేట్గా ఉంటారు. తర్వాత యాజకులు కూడా ఇంకొక ప్లేస్లో వారు ఉంటారు. వారి కార్యాలన్నీ కూడా అక్కడుండి జరిపిస్తూ ఉంటారు. యేసు ప్రభువారు ఇక్కడ ఈ వీరిని ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, అంటే అక్కడ స్టాల్స్ పెట్టారు. రోకలు మార్చువారిని, మనీ ఎక్స్చేంజర్స్, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడము. పావురాలు, గొర్రెలు మేకలను అర్పించలేనటువంటి వారు పావురాలను అర్పించవచ్చు దేవునికి. వీరందరూ అక్కడే వారిని చూసి ప్రభువారు ఏం చేశారంటే తాళ్ళతోటి కొరడాలను చేసి ఆ గొర్రెలను, ఎద్దలను బయటికి తోలివేశాడంట. అక్కడ టేబుల్ మీద రోకలు మార్చువారుంటే ఆ టేబుల్స్ను ఆయన పడేసినట్లుగా మనం చూడగలం. పావురములు అమ్మే వారిని మాత్రం వాళ్ళతోటి ఏం చెప్పాడంటే మీ పావురములను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. ప్రభువారు ఇక్కడ వారిని చూసి చాలా కోప్పడ్డాడు. ఆ స్టాల్స్ను చూసి, వారు చేస్తున్న వ్యాపారమును చూసి ప్రభువారికి చాలా బాధ కలిగింది, కోప్పడ్డాడు. వారిని కొరడాలు తీసుకొని
ఆ పశువులను కొట్టి బయటికి తోలివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ప్రభు వారికి ఇంత కోపం వచ్చింది? ఆలోచన మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పోయిన శుక్రవారం కూడా ఈ విషయాన్ని మనము మాట్లాడుకున్నాం. ప్రభు వారికి ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ వారు చేస్తున్నటువంటి పనులు, అక్కడ వారు చేస్తున్నటువంటి ఆ అన్యాయం ప్రభు వారు చూసి చాలా కోపపడ్డాడు. అవి చూసినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సహజంగా పస్కా పండుగ అప్పుడు యూదులు బలులు అర్పించడానికి ఎద్దులను కానీ గొర్రెలను కానీ పావురాలను కానీ తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళంగానే, దేవాలయములోనికి వెళ్ళంగానే, ఆవరణములోనికి వెళ్ళంగానే అక్కడ వాటిని టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, యాజకులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పశువును నిలబెట్టి టెస్ట్ చేస్తారు. దేవునికి అర్పించేవి ఎలా ఉండాలి? నిష్కళంకమైనవిగా, లోపము లేనివిగా ఉండాలి. వాటికి ఎలాంటి కళంకము ఉండకూడదు. గుడ్డి వాటిని, కుంటి వాటిని, అంగవైకల్యం కలిగిన వాటిని, వాటి మీద ఎలాంటి పొడలు కానీ అలాంటి ఏవి ఉండకూడదు. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఈ ప్రజలు తీసుకుని వెళ్తారు, వాటిని అక్కడ టెస్ట్ చేసేవారు వారిని పరీక్షిస్తారు. అవి వాటికి ఏ లోపము లేకపోయినా వీళ్ళ కళ్ళకు మాత్రం లోపం కనపడద్ది. మళ్ళీ తెచ్చిన వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏ లోపం ఉండదు, వీళ్ళకే లోపం కనపడద్ది. వెంటనే ఏమంటారంటే ఇది బలి అర్పించడానికి కుదరదంటారు. నిజంగానే వారు ఆ మాట అంటున్నారా? కాదు. మరి ఎందుకు? ఏ లోపము లేకపోయినా దీంట్లో లోపం ఉండదని ఎందుకు అనేవారంటే, వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కొట్లు ఉంటాయి, అక్కడ వీటిని అమ్ముతూ ఉంటారు. ఎద్దులను గొర్రెలను వాటిని అమ్ముతుంటారు. ఇది బాగలేదు అంటే ఇక వచ్చిన వాళ్ళు తప్పకుండా దీన్ని వదిలేసి అక్కడ కొనుక్కోవాలి. అక్కడ బయట ఉన్న ఖరీదు కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. అక్కడ డబ్బులు పెట్టి వారి స్టాల్లో, వారు ఏర్పాటు చేసిన స్టాల్లో వారు కొనుక్కోవాలి. ఇది ప్రభు వారు చూశారు. దీంట్లో మనకేం కనపడుతూ ఉన్నది? వారు చేస్తున్న అన్యాయం కనపడుతూ ఉన్నది. ఇంకా ఏం కనపడుతున్నది? ధనాపేక్ష కనపడుతూ ఉన్నది. దాన్ని వాడుకొని వారు ఏం సంపాదించుకుంటున్నారు? పస్కా పండుగ పేరు పెట్టుకొని వారు డబ్బు ధనాపేక్ష కనపడుతూ ఉన్నది. దీంట్లో ఏం కనపడుతున్నది? అబద్ధాలు కనపడుతున్నాయి. బాగున్న దాన్ని బాగలేదు అని చెప్తున్నారు. ఇంకా దాంట్లో మనకు ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. స్వార్థం కనపడుతుంది, దురాశ కనపడుతూ ఉన్నది. ఇంకా మనము ఈ మనీ చేంజర్స్లోకి వచ్చినప్పుడు, మనీ ఎక్స్చేంజ్లోకి వచ్చినప్పుడు వీరు ఎక్కడి నుంచో వస్తారు. అప్పుడు రోమా సామ్రాజ్యము అధికారములో ఉన్నది. అంటే రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. వారు తెచ్చే ఆ నాణ్యముల మీద రోమా చక్రవర్తి యొక్క బొమ్మ ఉంటుంది. వాటిని ఆలయములో కానుకలు అర్పించడానికి కుదరదు, తీసుకోరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే టెంపుల్ కాయిన్స్ అని ఉంటాయి, షెకేల్, వాటిని షెకేల్స్ అంటారు. వారు తెచ్చిన రోమా కాయిన్స్ని, నాణ్యములను, డబ్బులను వారు ఇక్కడ మార్చుకోవాలి. అంటే రోమా కాయిన్స్ వాళ్ళకి ఇచ్చి షెకేల్స్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, బయట మార్కపు ధర రూపాయి ఉందనుకోండి సపోజ్, ఇక్కడ 10 అంతులు వసూలు చేసేవాళ్ళు. ఎంత అన్యాయమో చూడండి, ఎంత కకృత్తో చూడండి, ఎంత మోసమో చూడండి. తప్పకుండా అక్కడ మార్చుకోవాలి. వారు చేస్తున్నటువంటి ఈ అన్యాయం, వారు చేస్తున్నటువంటి ఈ దోపిడీ, వారు చేస్తున్నటువంటి
ఈ స్వార్థపూరితమైనటువంటివి ప్రభువారు చూసి ఆయనకి ఏమొచ్చి చాలా కోపం వచ్చింది, చాలా బాధపడ్డాడు ప్రభువారు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన కొరడా తీసుకొని వాటన్నిటినీ బయటికి తోలివేసి ఆయన ఏమన్నాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పి దేవుని మందిరమును ఆయన పరిశుద్ధపరిచినట్లు వాటన్నిటిని బయటికి తోలివేసి దేవుని మందిరమును ఆయన పరిశుద్ధపరిచినట్లుగా మనము చూడగలం. దేవుని మందిరమును పరిశుద్ధపరిచాడు. నా తండ్రి ఇల్లు అంటే దేవుని ఆలయం. 2వ అధ్యాయము 1వ వాక్య భాగంలో 1 నుంచి 11లో మనం ఏం చూసాము? కానా వివాహములో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆయన కన్వర్ట్ చేశాడు. నీటిని ద్రాక్షారసంగా కన్వర్ట్ చేశాడు. మార్చాడు. అది గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అది దేవుడు మనందరిని ఏం చేశాడు? పాపులముగా ఉన్న మనలను పరిశుద్ధులుగా మార్చాడు. కన్వర్ట్ అయ్యాం మనం కదా. దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు. మనం ఇందాకనే చెప్పుకున్నాం ప్రభువారు చేసినటువంటి కొన్ని అద్భుతాలను. ఆయన చేసినటువంటి అద్భుతాలన్నిటిలో కూడా గొప్ప అద్భుతం ఏంటంటే ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చటం. నీటిని ద్రాక్షారసముగా చేయటం ఒక అద్భుతం, కానీ ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చడం మహా అద్భుతం. అది అయితే ఒక వ్యక్తిని పాపిని పరిశుద్ధునిగా చేసి ఆయన అట్లా వదిలేశాడా? లేదు, వదిలేయలేదు. ఏం చేశాడు ఆయన? ఇక్కడ దేవుని ఆలయాన్ని ఏం చేశాడు? ఇక్కడ పరిశుద్ధపరిచాడు, బాగు చేశాడు. ఆయన ఏం ఆశిస్తున్నాడు? దేవుని ఆలయము ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మన హృదయాలు ఏంటి దేవునికి? మన హృదయాలు దేవుని ఆలయాలై ఉన్నవి. మనలని, పాపులముగా ఉన్న మనలని పరిశుద్ధులుగా చేసి మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆ ఆలయమును పరిశుద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మాట మనం విన్నప్పుడు. దేవుని వాక్యానికి మన హృదయంలో ఎప్పుడైతే చోటిస్తామో, దేవునికి మన హృదయంలో ఎప్పుడైతే చోటిస్తామో దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుచుకుంటాడు ఆయన. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఆయన వచ్చి వాటిని అలా తోలివేసిన తరువాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే 18వ వచనంలో అంటాడు, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగుగా, అంటే ఏ అధికారముతోటి నువ్వు ఎడ్లను గొర్రెలను తోలివేస్తున్నావు, కొరడాలతో కొడుతున్నావు, వీటన్నిటిని ఖాళీ చేయిస్తున్నావు, నీకే అధికారం ఉన్నది? ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము చూసినట్లయితే ప్రభు యొక్క అధికారమును మనం చూడగలం. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే 20వ వచనంలో, ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినాలలో లేపుతాను. అంటే నేను దేవుణ్ణి. ఆయన అధికారముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్య భాగం మనకేం తెలియజేస్తుందంటే ఆయన అధికారం. వేల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. వారి మధ్యలో ప్రభువారు అక్కడున్న స్టాల్స్ని ఖాళీ చేయించాడు. ఏ అధికారం? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవాలయం మీద అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఎప్పుడు పరిశుద్ధంగా జీవించగలం, పరిశుద్ధంగా ఉండగలం అంటే మనం ఎప్పుడైతే దేవుని అధికారములకు సంపూర్ణంగా లోబడతామో అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండగలం. ఆయన సన్నిధి, ప్రభువారి యొక్క సన్నిధి ఆ స్థలాన్ని
పవిత్రపరిచినట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే మన హృదయములో, మన జీవితములో ప్రభువారికి స్థానం ఇస్తామో, వాక్య రూపములో ఉన్నటువంటి యేసయ్యకి అనగా దేవుని వాక్యమునకు మన హృదయంలో చోటిస్తామో, ఆ వాక్యము మన జీవితంలో ఏం చేస్తుందంటే మనలను పవిత్రంగా ఉంచుతుంది. పాపము చేయకుండా వాక్యము అడ్డుకుంటుంది. యెహోలోక మాలిన్యము మనకు అంటకుండా దేవుని వాక్యము మనలను పవిత్రంగా ఉంచుతుంది. 119వ కీర్తన 11వ వచనములో ఆ మాట చదువుతాం మనం. అయ్యా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తామో అప్పుడేం జరిగిద్ది? అక్కడున్న అన్యాయము, అక్కడున్న దురాశ, ధనాపేక్ష, స్వార్థము అవన్నీ ప్రభువారు అక్కడికి వచ్చాడో లేదా, అయిన బయటికి వెళ్ళిపోయాయా లేదా? ఎప్పుడైతే దేవుని వాక్యముతో మనము నింపబడతామో మనలో ఉన్న ఈ పనికిరాని అన్నీ కూడా, ఈ దురాశ, ధనాపేక్ష, అన్యాయము, అక్రమం కదా, ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే వాటికి అక్కడ చోటు ఉండదు. ఇక వాటికి ఎప్పుడు మన హృదయం అనే ఈ దేవుని ఆలయములో వాటికి ఎప్పుడు చోటు ఉంటుందంటే ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉండదో, ఎప్పుడైతే ప్రభు అధికారానికి మన హృదయంలో చోటు ఉండదో, ఆటోమేటిక్గా ఇవన్నీ మన లోనికి వచ్చి తిష్ట వేస్తాయి. అందుకని రోమిలికి రాసిన పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఎవరి గురించి మాటలు పౌలు గారు రాసేది? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. వారి మనసులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఎప్పుడైతే మనము మన హృదయాలలో దేవునికి చోటు ఉండదో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వమో అప్పుడు ఇవన్నీ లోక సంబంధమైనవన్నీ కూడా మన లోపలికి వస్తాయి. అవి మనకేమాత్రము కూడా ఆశీర్వాదకరము కాదు. మనం పవిత్రంగా జీవించలేం. దేవుడు ఆశించే జీవితాన్ని మనము కలిగి ఉండలేం. అలా కాకుండా ఎప్పుడైతే ప్రభు వారికి మనము చోటిస్తామో మనము పవిత్రంగా జీవించగలం. దేవుని వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు ఆ వాక్యము మన హృదయములో ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రంగా ఉంచుతుంది, పాపము చేయకుండా ఆపుతుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది. ఒకవేళ ఇహలోక మాలిన్యం మీద మనం అంటుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నది. కనుక వాక్యానికి మనము చోటిద్దాం. వివాహంలో ఏం చూసాం మనం? ప్రభువారు ఏం మార్చారు? నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా. ఆ ద్రాక్షారసాన్ని తీసుకుని వెళ్ళి పెళ్ళి ప్రధాని దగ్గరికి తీసుకుపోతే ఆయన ఏమన్నాడు? ఇంత మంచి ద్రాక్షారసం ఇప్పుడు దాకా ఎక్కడ పెట్టుకున్నారు మీరు? చాలా రుచికరంగా ఉన్నదంట. బాగా ఇష్టపడ్డారు కదా ద్రాక్షారసాన్ని. అదేంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ద్రాక్షారసం? అందరూ కూడా 1 గ్లాస్ దాగేవాళ్ళు 2 గ్లాసులు దాగి ఉంటారు, 2 తాగేవాళ్ళు ఆ రోజు 4 దాగి ఉంటారు. సమృద్ధిగా ఉన్నది కాబట్టి. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అంటే సంతోషానికి సాదృశ్యముగా ఉన్నది. ద్రాక్షారసం తాగేటప్పుడు బాగానే తాగిర్రు. ప్రభు కొరడా పట్టుకున్నప్పుడు మాత్రము ఆయన అధికారాన్ని ప్రశ్నించారు. నీకు ఎవరిచ్చారయ్యా ఈ అధికారం? మమ్మల్ని మా పశువులను కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? ద్రాక్షారసం తాగేటప్పుడు అసలు ఆ అద్భుతం ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు అది ఎవరు చేశారో అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి అనవసరం. అవన్నీ ఏం అడగల పెద్దగా. కానీ కొరడా పట్టుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, అసలు నువ్వెవరు?
మనకు సంతోషం కావాలి, కొరడా వద్దు. మనకు సంతోషం వైన్ కావాలా, విప్ అంటే ఇంగ్లీష్ కొరడా, విప్ వద్దు మనకి. వైన్ అంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? సంతోషానికి సాదృశ్యం. అంటే మన ఆత్మీయ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతుండాలా, అప్పుడే మనం దేవుణ్ణి ఇష్టపడతాం. మనం ఎటు వెళ్తున్నా, ఏం చేస్తున్నా మనల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మనల్ని ఎవరు కూడా ఆపకూడదు, ఇది చేయకూడదు అని చెప్పకూడదు. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఒకవేళ పొరపాటున అమ్మ వాక్యంలో ఇలా ఉన్నది, మరి అలా చేయకూడదు అమ్మది మనకు ఆశీర్వాదం కాదు అని పొరపాటున చెప్పారనుకోండి, నువ్వెవరో మాకు చెప్పడానికి? దేవుని అధికారాన్ని ప్రశ్నిస్తాం మనం. ప్రభువారు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతాను. ఆయన ఎవరో చెప్పాడు, ఆయన దేవుడు. మనందరినీ సృష్టించింది కూడా దేవుడే. మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు పొందుకున్న తరువాత మనం త్రోవ తప్పిపోతున్నప్పుడు మనం ఆయన పిల్లలము కాబట్టి మనల్ని దండించే అధికారం కూడా ఆయనకు ఉంటుంది. మనల్ని రక్షించాడు, ఆయన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఏం పెట్టి కొనుక్కున్నాడు? ఆయన అమూల్యమైనటువంటి రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఆయన సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయనకు సంపూర్ణంగా మన మీద అధికారం ఉంటుంది. ఆయనకు అయిష్టంగా జీవించినప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు దండించే అధికారము సంపూర్ణంగా ఉన్నది. ఇంకొక విషయం, ఆయన మనల్ని గద్దిస్తున్నాడంటే, దండిస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. మనం ఆయన పిల్లలము అని అర్థం. మనము ప్రేమించే బిడ్డలను దండిస్తాం, గద్దిస్తాం. వారు మంచి దారిలోకి రావాలని మనము కోరుకుంటాం. ఆ రోజు తన ప్రజలైన ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఆ వ్యాపారమును చూసి ఆయన ఓర్చుకోలేకపోయాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరేం చేస్తున్నారు? దీన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు, ప్రజలను దోచుకుంటున్నారు మీరు అని ప్రభువారు గద్దించినట్లుగా అక్కడి నుంచి వారందరిని పంపించినట్లుగా మనం చూడగలం. మనం ద్రాక్షారసాన్నే స్వీకరించే వారముగా కాదు, కొన్నిసార్లు కొరడాను కూడా స్వీకరించే వారముగా ఉండాలి. అంటే మనము ఎప్పుడూ అభినందనలను మాత్రమే కోరుకుండే వారముగా ఉండకూడదు. కొన్నిసార్లు గద్దింపులను కూడా స్వీకరించాలి. మనకి ఎప్పుడు ఎవరో ఒకరు మనకు చెప్పేవాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా అది మనకు ఎంతో క్షేమం, అది మనకు ఆశీర్వాదం. అది లేకపోతే చెడిపోతాం. అందుకనే భక్తుడు ఏమన్నాడు? నాకు శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిపోతిని అన్నాడు. గద్దింపులు, శ్రమలు మనకు బాధ కలగకపోతే త్రోవ తప్పిపోతాం, అంటే మంచి దారిలో నుంచి పక్కకు వెళ్ళిపోతాం మనం. నీ శాసనములను అంగీకరించుటకు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. ఇంకొక చోట ఏముంటుంది? నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఎంత మంచి మాట! శ్రమలు ఆయనకి ఏం తీసుకొచ్చి పెట్టాయి? దీనత్వమును తీసుకొచ్చి పెట్టాయి. కృప ఎవరికి ఇస్తానన్నాడు దేవుడు? దీనులకు తన కృపనిచ్చును. దీనులంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే పేతురు రాసిన పత్రిక దీన వస్త్రాన్ని మనము ధరించుకోవాలంట. దేవుడంట ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడే, కానీ ఆయన మళ్ళీ ఎవరి దగ్గర నివసిస్తాడంట? దీన మనస్సు కలిగిన వారి దగ్గర ఆయన నివసిస్తాడంట.
ఎవరు దీనులుగా ఉంటే వారితో ఉండడానికి ప్రభువారు ఇష్టపడతాడంట. అందుకని మనము సంతోషాలనే కాదు, కొన్నిసార్లు గద్దింపులను కూడా మనం సానుకూలంగా తీసుకొని మంచి దారిలో నడవాలి. సౌలు కంటే దావీదు చాలా దరిద్ర పనులు చేశాడు. కానీ సౌలుకు లేనిది దావీదుకు ఉన్నది ఏంటంటే చెప్పిన మాట వినడం. సౌలు చెప్పిన మాట విండు. అసలు సమూయేలు వెళ్ళేదన్న చెబితే అసలు వినే మనస్తత్వం లేదు ఆయనకి. కానీ దావీదుకున్న గొప్ప గుణం ఏంటంటే, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు అని వెళ్ళి దావీదుతో డైరెక్ట్గా అంటే వెంటనే ఆయన లోబడిపోతాడు. నాతాను ప్రవక్త ఆ మనుషుడు నువ్వే అని మాట్లాడినప్పుడు, ఆయన బెత్షెబాతో పాపం చేసినప్పుడు వెంటనే ఆయన పశ్చాత్తాపడ్డాడు. తన ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను పాపము చేశానయ్యా. సౌలు ఒప్పుకుండే తత్వము లేదు, సరి చేసుకుండే మనస్తత్వం లేదు. సో సౌలు పరిస్థితి మనందరికీ తెలుసు. కనుక ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభువారు ఏమంటున్నారు? నువ్వే అధికారముతో దీనిని చేస్తున్నావు అన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే 19వ వచనములో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుతాను. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మళ్ళీ యూదులు? ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు? ఆ దేవాలయం గురించి మాట్లాడటంలా ఆయన ఏమంటున్నంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, దీనిని నేను 3 రోజులలో. ప్రభు ఏమో ఆత్మ సంబంధమైనటువంటి దేహమును గురించి మాట్లాడుతూ ఉంటే, శరీర సంబంధులకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు. కొంచెం మనం ఆలోచించాలా? వాళ్ళు ఏమంటాం 3 రోజుల్లో లేపుతానంటున్నాడు. అంటే ఆయన మరణ పునరుద్ధానముల గురించి ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే, వారు దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. ఆ దేవాలయాన్ని వారు ఎన్ని రోజులు కట్టారంట? 46 సంవత్సరాలు కట్టారు. దేవాలయం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంటే మీరు అందరూ తెలుసుకోవాలి. ఒక్కసారి తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా యెరూషలేములో దేవాలయం కట్టింది ఎవరు? దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోను కట్టాడు. అయితే సొలొమోను కట్టించిన దేవాలయము కూల్చివేయబడింది. ఎవరి చేత? నెబుకద్నెజర్ రాజు చేత. 586లో యెరూషలేము మందిరము, యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం చూడగలం. తర్వాత 70 సంవత్సరాల తరువాత, అనగా దాదాపుగా 538 ప్రాంతంలో మళ్ళీ కోరేష్ రాజు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు వెళ్ళి యెరూషలేము మందిరాన్ని నిర్మించుకోవచ్చనే పర్మిషన్ ఇచ్చి పంపించాడు. అప్పుడు జెరుబ్బాబెల్ యూదులకు నాయకుడు, గవర్నర్గా నియమించబడ్డాడు. ఆయనతో పాటు ప్రధాన యాజకుడు యెహోషువ బయలుదేరాడు. పుస్తకం రాసిన యెహోషువ కాదు, మోసే పరిచారకుడు యెహోషువ కాదు, ఈయన ఇంకొక యెహోషువ ప్రధాన యాజకుడు. వాళ్ళు వచ్చారు. ఒక 2 సంవత్సరాలు పునాది కట్టారు. యెరూషలేము యొక్క దేవాలయం ఒక పునాది కట్టారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎగతాళి చేశారు, ఆ పనిని అడ్డుకున్నారు. ఆ దేవాలయం యొక్క పని 16 సంవత్సరాలు ఆగిపోయింది.
యెరూషలేము దేవాలయము పని 16 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత దేవుడు ఏం చేశాడంటే హగ్గయిని జకర్యాని దేవుని ప్రవక్తలు వాళ్ళను వాడుకొని వాళ్ళ ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడాడు. దేవుని మందిరము అలా పాడైపోయి ఉంటే మీరు మంచి మంచి ఇల్లు కట్టుకుంటూ చక్కగా ఉంటున్నారు, ఇది న్యాయమా, ఇది ధర్మమేనా మీకు అని దేవుడు ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు ప్రజలు ప్రేరేపించబడి మళ్ళీ మందిరాన్ని నిర్మించారు. కానీ చాలామంది చాలా బాధపడ్డారు ఆ మందిరం పూర్తయిపోయిన తర్వాత. ఎందుకు బాధపడ్డారంటే సొలొమోను కట్టించిన మందిరముతో పోలిస్తే జెరుబ్బాబేలు కట్టించిన మందిరం ఎక్కడా పొంతన లేదు. సొలొమోను కట్టించిన మందిరం చాలా బ్యూటిఫుల్గా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. దీన్ని చూసి చాలామంది ఏడ్చారంట. అప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములో పుట్టడానికి 16 సంవత్సరాలు ముందు హేరోదు రాజు ఈ మందిరాన్ని, అమ్మ జాగ్రత్తగా వినాలి, చాలా ముఖ్యమైన విషయాలు, ఈ మందిరాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయటం, ఆ మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 16 నుంచి ప్రారంభించి, అంటే 16 సంవత్సరాలు. ఇక్కడ ఏమని అన్నారు యూదులు? ఇక్కడ ఈ మందిరమును 46 సంవత్సరాలు నిర్మించిరి అన్నాడు కదా. అంటే క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి 16 సంవత్సరాల ముందు ప్రారంభించారు ఈ ఆలయాన్ని కట్టడం. ప్రభువారు ఎప్పుడు పరిచర్యకు వచ్చాడు? 30 సంవత్సరాలకు పరిచర్యకు వచ్చాడు. అంటే ప్రభువారు ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ఇంకా మందిరం యొక్క పనులు జరుగుతున్నాయి. అప్పటికే పూర్తయింది, 46 సంవత్సరాలు నుంచి కడుతున్నారు, ఇంకా పూర్తి కాల, ఇంకా కొంచెం టచింగ్స్ అన్నీ పెట్టుకుంటే దాదాపుగా ఇంకా 20-25 సంవత్సరాల దాకా పని కొనసాగుతూనే ఉన్నది. అంటే ఆ మందిరాన్ని హేరోదు రాజు ఎంత గొప్పగా కట్టాడో ఆలోచించండి. అందుకనే ఒక సందర్భంలో వారి దేవాలయంలో నుంచి వచ్చేటప్పుడు శిష్యులు ఆ మందిరాన్ని చూపించి, మందిరం చూడగా ఎంత బాగున్నదో అంటే ప్రభువారు ఏమన్నారంటే, ఒకరోజు రాబోతూ ఉన్నది, రాయి మీద రాయి ఉండదు అని చెప్పారు. ఈ మందిరం నాశనం కాబోతూ ఉన్నది అని చెప్పాడు ప్రభువారు. సరిగ్గా ప్రభువారు చెప్పినట్లుగానే ఆ మందిరము క్రీస్తు శకం 70లో టైటస్ అనే ఆయన రోమా సైనికులను తీసుకుని వచ్చి యెరూషలేము యొక్క దేవాలయమును కూల్చేశాడు. ప్రతి రాయికి మధ్యలో ఉన్న బంగారమును, వెండిని అన్నిటిని దోసుకొని పోయారు. ఒకసారి ఆలోచించండమ్మా, వాళ్ళు ఎంత ప్రయాసపడి కట్టారంటే ఆ మందిరాన్ని, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. అద్భుతం అన్నమాట. 35 ఎకరాలలో కట్టారు. 1500 అడుగులు పొడుగు. ఒకసారి ఊహించండి, 1500 అడుగులు పొడుగు అంటే 1000 అడుగులు వెడల్పు, 35 ఎకరాల విస్తీర్ణంలో కట్టారు. అద్భుతమైనటువంటి మందిరం. క్రీస్తుకు పూర్వం 16లో స్టార్ట్ చేసి ప్రభువారు పరిచర్యకు వచ్చేసరికి దాదాపు 46 సంవత్సరాలు అయింది. ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఆ మందిరాన్ని టచింగ్స్ అని అయ్యని ఫినిషింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే దాదాపుగా వాళ్ళు క్రీస్తు శకం 70, 63, 65 వరకు కడుతూనే ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాలకి మళ్ళీ టైటస్ వచ్చి ఆ మందిరాన్ని, అన్ని సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన మందిరాన్ని ఆయన వచ్చి ఏం చేశాడు? ఒక్కసారి మొత్తం కూల్చేశాడు. వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టిన తర్వాత ఒకేసారి ఆయన టైటస్ వచ్చి తన సైన్యాన్ని తీసుకొని వచ్చి మందిరాన్ని కూల్చేశాడు.
ప్రభువారు ఆ మందిరం గురించి మాట్లాడటం లేదు, ఆ కూలిపోయే మందిరముల గురించి మాట్లాడటం లేదు. ప్రభువారు అంతకంటే ఉన్నతమైన ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరం ఏంటంటే జీవము కలిగిన మందిరం. అది జీవము కలిగిన దేవుని ఆలయం. అందుకనే పేతురు రాసిన పత్రికలో ఆ మందిరం గురించి రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుంది? 5వ వచనంలో చూసుకుందాం. 5వ 4:5 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన మందిరం ఇది. ఇంకా ఈ మందిరముల గురించి ఆ మందిరమును బంగారముతోటి, వెలగల రాళ్ళతోటి, వెండితోటి అద్భుతంగా కట్టారు. కానీ ఆ మందిరం ఏమైపోయింది? కూలిపోయింది. కానీ ఈ మందిరమును దేవుడు దేనితో కొనుక్కున్నాడంట? బంగారంతో కొనుక్కోలేదంట. ఈ మందిరాన్ని వెండితో కొనుక్కోలేదంట. ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 18-20లో ఉంటుంది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరము జీవము కలిగిన మందిరం. హల్లెలూయా. కనుక మనమే ఆ దేవుని మందిరం అయి ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 19-20 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనము మన సొత్తు కాదు. సంఘం అనే ఆలయం గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. హృదయం అనే ఆలయం గురించి ప్రభువారు మాట్లాడుతున్నాడు. మనలను కొనుక్కోవడానికి యేసు ప్రభువారు సిలువలో చనిపోయాడు. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. అమూల్యమైన రక్తముతోటి మనలను కొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. దీంట్లో నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవాలి. అదేంటంటే దేవుడు మన హృదయంలో నివసించుచున్నాడు. మన హృదయంలో నివసించుతున్నటువంటి దేవుణ్ణి ఆరాధించే ఆరాధన ఎక్కడి నుంచి రావాలంటే మన హృదయంలో నుంచి రావాలి, పెదాల నుంచి కాదు. ఆయన ఆరాధించేవారు ఎలాంటి వారై ఉండాలి? ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. రెండవదిగా గమనించినట్లయితే మన హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? ఆలయముగా చేసుకున్నాడు. కనుక మన దేహములో, మన హృదయం అనే ఆలయములో జీవము కలిగినటువంటి దేవుడు నివసించుచున్నాడు. అంటే మనం ఈ దేహమును కాపాడుకోవాలి. యహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవాలి. దేవుడు ఈ హృదయములో నివసించుతున్నాడు. కొంతమంది దేవుడు ఆత్మ కదా, మన ఆత్మ రక్షించబడింది కనుక నేను ఎలా ఉంటే ఏంటంట, నా దేహం ఏమైపోతే ఏంటంట, నా శరీరం ఏమైపోతే ఏంటంట అన్నట్లుగా ఈ దేహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది కాపాడుకోరు. ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. ఇది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. హల్లెలూయా. కనుక ఈ జీవితాన్ని మనము దేవుని మహిమార్థమై మనము తినినా తాగినా దాని ద్వారా ఏం రావాలంట? మనకు దేవుడిచ్చిన మంచి ఆరోగ్యంతో ప్రభువుని మహిమ పరచాలి, దేవుని స్తుతించాలి. చివరిగా మనము గమనించినట్లయితే 23 నుంచి ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి.
అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనందరినీ ఎరిగినవాడు కాబట్టి ఆయన తను వారి వశం చేసుకోలేదు, తన వారికి బయలుపరుచుకోలేదు. ఎందుకంటే వారు ఎప్పుడు నమ్మారంట యేసుప్రభు వారిని? ఆయన సూచక్రియలు చూసి నమ్మారంట వాళ్ళు. అలాంటి విశ్వాసాన్ని ప్రభువారు మన నుంచి కోరుకోవటం లేదు. మన నుంచి ఏ విశ్వాసాన్ని ప్రభువారు కోరుకుంటున్నాడంటే ఆయన దేవునిగా మనము నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఆయన ఏమైతే రివీల్ చేసుకున్నాడో, బయలుపరుచుకున్నాడో, ఆయనను దేవుని కుమారునిగా మనము గ్రహించి విశ్వసించాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది ఏమంటారు, నేను ఏదన్నా చూస్తే నమ్ముతానండి అంటారు. ఇదిగో మా ఇంట్లో ఇది జరిగితే నేను నమ్ముతానండి అంటారు. అలాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకోవటం లేదు. అలాంటి విశ్వాసాన్ని తోమా ఏమన్నాడు? అయ్యా నీ గాయాలలో నా వేలు పెట్టి చూసి నేను నమ్ముతానన్నాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు అంటేనే ప్రభువారు అన్నారు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. బైబిల్లో దేవుడు ఏమై ఉన్నాడు అని బయలుపరుచుకున్నాడు. ఏమి చూడకుండా నమ్మటమే అది గొప్ప విశ్వాసం దేవుని ఎదుట. చూస్తే మనం నమ్మేది ఏముంది? ఎవరైనా నమ్ముతారు ఏదైనా అద్భుతాలు. చూడకుండా దేవుని గురించి విని నమ్మటమే నిజమైన. అందుకనే ఆయన తనను వారి వశం చేసుకోలేదంట. కానీ ఆయన ఎవరి వశం చేసుకున్నాడంటే, ఎవరికి తను బయలుపరుచుకున్నాడంటే తన శిష్యులతో అడిగాడు ఆయన ఒకరోజు, నా గురించి లోకస్తులు ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఏలియా అనుకుంటున్నారు, ప్రవక్త అనుకుంటున్నారు, బాప్తిసం ఇచ్చు. అయితే మీరేమనుకుంటున్నారంటే పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు. ఎస్, నాకు కావాల్సిన విశ్వాసం ఇది. నన్ను మీరు అలా నమ్మాలి, అది నాకు కావాలి అని వెంటనే ప్రభువారు ఏమన్నారంటే, నా తండ్రి నీకు దీనిని బయలుపరిచాడు. ఆమేన్. ఆ విశ్వాసం కావాలా? ఇదిగో ఇక్కడున్న ఈ విశ్వాసాన్ని ప్రభు ఇష్టపడటం లేదు. అయ్యా ఏదన్నా కార్యం చూస్తే మా ఇంట్లో ఇది చేస్తే మాత్రం నేను నమ్ముతానయ్యా అంటారు కొంతమంది. ఇదిగో మా అమ్మాయికి పెళ్లి చేస్తే నేను నమ్ముతానంటారు. లేకపోతే ఇదిగో మా ఇంట్లో వీళ్ళకి బాగలేదు, అది జరిగితే నమ్ముతాను, చర్చికి వస్తానంటారు. అట్లాంటి నమ్మకాన్ని ప్రభువారు పెద్దగా ఇష్టపడటం లేదు. చూడకుండా, ఏ కార్యాలు జరగకుండా మనం ప్రభువునందు విని విశ్వసించాలి దేవునిగా. ఎందుకంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యంలో ప్రభువారు మనకి ఈరోజు నేర్పించే అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆ రోజు ప్రభువారు ఆ దేవాలయమును పవిత్రపరిచాడు. ప్రభువారు ఆలయం గురించి ఆలోచి మాట్లాడలేదు. ప్రభువారు మన హృదయాన్ని ఆయన ఆలయముగా మార్చుకున్నాడు. మన హృదయంలో ప్రభువారు నివసించుచున్నాడు. కనుక ఈ హృదయం అనే దేవాలయమును పవిత్రంగా ఉంచుకుందాం. ప్రభువారు మన హృదయంలో నివసించుచున్నాడనే స్పృహ కలిగి మనము జీవిద్దాం. అప్పుడే మనం పవిత్రంగా ఉండడానికి ఇష్టపడతాం, దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, గొప్ప దేవుడు, ఐరోషమే నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో నాటి ఫలింపచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ప్రభా. మూల్యమైన రక్తము చేత మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా. మేము మా సొత్తు కాదు నాయనా, మేము నీ సొత్తు, నీ అధికారమును ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ అధికారం కింద జీవించడానికి ఇష్టపడుతున్నాం. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావములు నీకు చెల్లించుకుంటూ యేసు ప్రభు అతి శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.